దీనత్వం కలిగిన వారు, ఆత్మలో దీనత్వం కలిగిన వారు, శారీరకంగా అన్ని విధాలుగా తగ్గించుకున్నవారు, గర్విష్ఠులుగా లేకుండా దేవుని కొరకు తమ్మును తాము ఒరిగిపోయేవారు ఇక్కడ దీనులంటే. అంటే నీతిమంతులని చెప్పొచ్చు. అక్కడే రాయబడింది, భక్తిహీనులు నీతిమంతుల మీద ఏం చేస్తున్నారట? దురాలోచన చేయుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారు. వీరి దగ్గర భక్తి లేదు, వీరి దగ్గర భక్తి లేదు, భక్తిహీనత ఉంది. ఏం లేదట వీరి దగ్గర? భక్తి లేదు, దేవుని గురించిన భయం లేదు, కానీ వీరి దగ్గర భక్తిహీనత ఉంది. పేర్లు పెట్టడం, పంగనామాలు పెట్టడం, ఇతరులు గాయపరిచే మాటలు మాట్లాడడం, బూతు మాటలు మాట్లాడి ఇతరుల్ని భయంకరమైన క్షోభకు గురి చేయడం, అనరాని మాటలు మాట్లాడకుండా చేయడానికి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేరారోపణలు చేస్తూ ఉంటారు, వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. వారిని నోరెత్తకుండా చేయాలని వీరి ఆలోచన ఏంటో తెలుసా? నెపాలు వీరి మీద మోపుతూ ఉంటారు. భక్తిహీనులు దురాలోచన చేస్తారట, నీతిమంతులను ఎలా అయినా కృంగదీయాలని, భక్తి కలిగిన వారిని కృంగదీయాలి.